మనకి ఈరోజు టాపిక్ తెలంగాణలో బౌద్ధ మతం. అంటే తెలంగాణలో బౌద్ధ మతానికి సంబంధించిన అనేక ప్రశ్నలు వివిధ పరీక్షల్లో అడుగుతున్నారు కాబట్టి, ఇక్కడ తెలంగాణలో బౌద్ధ మతం ఏ విధంగా విస్తరించిందనే అంశాలు, ఏ విధంగా వ్యాపించిందనే విషయానికొస్తే, లాస్ట్ ఎపిసోడ్‌లో నేను తెలంగాణ బౌద్ధ మతం అనేది ఏ పరిస్థితిలో పుట్టింది? బౌద్ధ మతాన్ని ఎవరు స్థాపించారు? బౌద్ధ మతం యొక్క సిద్ధాంతాలేంటి? బౌద్ధ మతం తొలిసారిగా తెలంగాణలో ఏ విధంగా ప్రవేశించింది? మరి బౌద్ధం తె తెలుగు ప్రాంతాల్లో ఉన్న బౌద్ధ మతస్థులను ఏమని పిలిచేవారంటే అంధాకులని పిలిచేవారని చెప్పాను. తర్వాత బౌద్ధ మతాన్ని తెలంగాణ ప్రాంతంలో ఎవరు పోషించారు? ఏ పరిస్థితుల్లో బౌద్ధ మతం తెలంగాణలో విస్తరించింది? తర్వాత ఇక్కడ మొట్టమొదలు బౌద్ధ మతంలో చేరిన వారు ఎవరు? అనే అంశాలను గత ఎపిసోడ్‌లో వివరించడం జరిగింది. ఈ ఎపిసోడ్‌లో మిగిలిన అంశాలైన బ ఏ పాలకులు బౌద్ధ మతాన్ని పోషించారు? తర్వాత ఏ ఏ ప్రాంతాల్లో వారి యొక్క స్తూప చైతన్య విహారాలు వారు నిర్మించారు అనే విషయాలు ఓ అనే విషయాలు, తర్వాత ప్రముఖ బౌద్ధ మత గురువులు, తర్వాత వారు ఏ ప్రదేశాల్లో స్తూప చైత్య విహారాలు నిర్మించారనే విషయాలను ఈ ఎపిసోడ్‌లో వివరించడం జరుగుతుంది. మనకు తెలంగాణను పాలించిన వివిధ రాజవంశాల వారు బౌద్ధ మతాన్ని పోషించారు. శాతవాహనుల కాలంలో బౌద్ధ మత స్థావరాలు. శాతవాహనుల తొలినాళ్లలోనే తెలంగాణలో అనేకమైన బౌద్ధ స్తూప నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 1వ శతాబ్దం మధ్య భాగంలో మనకు అనేకమైన బౌద్ధ మత కేంద్రాలు శాతవాహనుల కాలంలో అభివృద్ధి చెందాయి. ఇలాంటి బౌద్ధ మత కేంద్రాలు ఏంటంటే కరీంనగర్ జిల్లాలో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న తంబాలపల్లి, పాసిగాం, మునులగుట్ట అనే ప్రదేశాలు, తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న కొండాపూరు, తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న గీసుకొండ, తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పనిగిరి, తిరుమలగిరి, వర్ధమాన్ కోట, నాగారం, అరవపల్లి, గోపులాయపల్లి మొదలైన ప్రదేశాల్లో శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం అభివృద్ధి చెందింది. తర్వాత ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బౌద్ధ ఆరామాలు, అంటే శాతవాహనుల కాలంలో జరిగిన బౌద్ధ ఆరామాలు బయలుపడ్డాయి. తర్వాత మనకి ఇక్ష్వాకుల కాలంలో కూడా బౌద్ధ మతం విశేషంగా అభివృద్ధి చెందింది. ఇక్ష్వాకు రాజైన వీరపురుషదత్తుడు రెండవ పాలకుడైన ఇక్ష్వాకు రాజైన వీరపురుషదత్తుడి కాలంలో బౌద్ధం విశేషంగా అభివృద్ధి చెందింది తెలంగాణ ప్రాంతంలో. వారు ఇక్ష్వాకుల కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పనిగిరి, గాజులబండ, వర్ధమాన్ కోట, ఏలేశ్వరము అనే ప్రాంతాల్లో బౌద్ధ మతం స్తూప చైత్య విహారాలు ఇక్ష్వాకులు నిర్మించారు. తర్వాత ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, తర్వాత ముదిగొండల్లో కూడా ఇక్ష్వాకులు బౌద్ధ నిర్మాణాలు చేపట్టారు. దీంట్లో స్తూపాలున్నాయి, చైత్యాలున్నాయి, విహారాలు ఉన్నాయి. తర్వాత విష్ణుకుండిన్ల కాలంలో కూడా బౌద్ధం విశేషంగా అభివృద్ధి చెందింది. విష్ణుకుండిన్ల కాలంలో గోవిందవరం అనే పాలకుడు తాను హిందూ మతాన్ని అనుసరించినప్పుడు కూడా అనేక బౌద్ధ మత నిర్మాణాలను చేపట్టాడు. ఆ విధంగా ఆయనే తెలంగాణ వ్యాప్తంగా అనేక బౌద్ధ మత స్తూప చైత్య విహారాలను నిర్మించాడు. మరి విష్ణుకుండిన్ల కాలంలో నిర్మించిన స్తూప చైత్య విహారాలు ఎక్కడున్నాయంటే తెలంగాణ ప్రాంతంలో తుమ్మలగూడెం, తర్వాత నాగారం, ఏలేశ్వరం అనే ప్రాంతాలు. తర్వాత ఇవన్నీ కూడా తుమ్మలగూడెం, నాగారం, ఏలేశ్వరం అనేవి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రాంతాలు. తర్వాత హైదరాబాద్ సమీపంలోని చైతన్యపురిలో మూసీ నది తీరంలో ఉన్నది గోవిందరాజుల విహారం అనేది బయలుపడింది. ఇక్కడ ఈయన గోవిందవరం యొక్క ప్రాకృత శాసనం కూడా బయలుపడింది. చైతన్యపురిలో ఒక విహారం, బౌద్ధ విహారం నిర్మించాడు. తర్వాత విష్ణుకుండిన్ల కాలంలో తొలిసారిగా బండరాతిని తొలిచి స్తూపాలుగా తీర్చిదిద్దిన కారుకొండ వద్ద లభించాయి. అంటే మొట్టమొదటిసారిగా బండరాతిని తొలిచి స్తూపాలుగా నిర్మించారు వీళ్ళు విష్ణుకుండిన్లు. అంటే అప్పటి వరకు ఈ ప్రక్రియ జరగలేదు. తొలిసారిగా బండరాతిని తొలిచి స్తూపాలుగా తీర్చిదిద్దిన ప్రదేశం ఏంటంటే ఎక్కడ తీర్చిదిద్దారంటే అది కారుకొండలో తీర్చిదిద్దడం జరిగింది. తర్వాత ఈ విధంగా మరి బౌద్ధ మతం అనేది విశేషంగా వృద్ధి చెందింది. ఈ వంశాల రాజులు ముందు శాతవాహనులు, తర్వాత ఇక్ష్వాకులు, తర్వాత విష్ణుకుండిన్లు మొత్తం కూడా ఈ కాలంలో బ్రహ్మాండంగా బౌద్ధ మతం విస్తరించింది. ఈ కాలంలో విస్తరించిన బౌద్ధ మతం తర్వాత కాలంలో మెల్లమెల్లగా పతనం చెందుతూ వచ్చింది. మరి బౌద్ధ మతం ఏ విధంగా పతనం చెందిందంటే
విష్ణుకుండినుల తర్వాత మరి ఆనమాట హిందూ మతం సంస్కరించుకుంది. విష్ణుకుండినుల కాలానికి హిందూ మతం సంస్కరించుకొని బౌద్ధ మతాన్ని వ్యతిరేకించడం ప్రారంభించింది. ఆ విధంగా హిందూ మతస్థులు ఏం ప్రచారం చేశారంటే విష్ణువుకు 9 అవతారాలున్నాయి. ఈ 9 అవతారాల్లో బుద్ధుడు కూడా ఒక అవతారం అని చెప్పారు. కాబట్టి బుద్ధుడు కూడా విష్ణువే బుద్ధుని అవతారంలో పుట్టాడు. కాబట్టి ఇక్కడ విష్ణువుని పూజిస్తే బుద్ధుని పూజించినట్టే. కాబట్టి బుద్ధుని గొప్పతనం ఏం లేదని చెప్పారు. దాంతోని ప్రజల్లో ఈ బౌద్ధ మతం ప్రభావాన్ని కోల్పోయింది. తర్వాత మరి ఈ కాలంలో వైదిక పునరుద్ధరణోద్యమం బాగా వచ్చింది. వైదిక మతంలో హిందూ మతం బాగా సంస్కరణ చేసుకొని పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టింది. ఈ పునరుద్ధరణ కార్యక్రమానికి ఈ పోటీని బౌద్ధ మతం నిలదొక్కుకోలేకపోయింది. ఫలితంగా ఈ బౌద్ధ చైత్య స్తూప చైత్య విహారాలన్నీ కూడా హిందూ మత దేవాలయాలుగా హిందూ మత స్థావరాలుగా మారిపోయాయి. తర్వాత మన బౌద్ధం చివరి దశ ఏ విధంగా వచ్చిందంటే విష్ణుకుండిన తర్వాత ఈ విధంగా విష్ణుమూర్తి అవతారం అని చెప్పారు. తర్వాత అదే కాకుండా మనకు బౌద్ధ మతంలో వజ్రాయనం అనేది ప్రబలింది. వజ్రాయనం అనే శాఖ ప్రబలడం వల్ల మంత్రాలు, తంత్రాలు, దయ్యాలు, భూతాలు వచ్చాయి. విధమైన ఆచారాలు, సాంప్రదాయాల వల్ల హిందూ మతంలో ఉన్న ఆచారాలు, సాంప్రదాయాలు బౌద్ధంలోకి వచ్చాయని బౌద్ధ మతాన్ని అసహించుకున్నారు ప్రజలు. దాంతో బౌద్ధ మతం అంటే మంచి అభిమానం ప్రజల్లో అభిమానం కోల్పోయింది. తర్వాత విహారాల్లోకి బౌద్ధ మత సన్యాసులు ఉండే విహారాల్లోకి మద్యము, మాంసము, తర్వాత స్త్రీలు ప్రవేశించడం మొదలుపెట్టారు. ఈ విధంగా వీరి నీతిబాహ్యమైన చర్యల వల్ల బౌద్ధ మతము పూర్తిగా అడుగట్టిపోయింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న కొలనుపాకలో ఒక విగ్రహం దొరికింది. అదేంటంటే నలసాసపు విగ్రహపీఠం మీద ధర్మచక్రము అటు ఇటు ఉన్నట్టు మృగదావనంలో లేళ్ళు ఉన్నట్లు చెక్కిన ఆధారం ఒకటి మనకక్కడ దొరికింది. ఈ విధంగా కొలనుపాకలో దొరికింది మనకు. మరి బౌద్ధ మతంలో మరి శాఖోపశాఖలుగా చీలిపోయింది. బౌద్ధ మతంలో మరి బుద్ధుని తర్వాత ఏ విధంగా శాఖోపశాఖలుగా బౌద్ధ మతం చీలిపోయింది అనే అంశానికి వస్తే బౌద్ధ మతంలో 4 సంగీతులు జరిగాయి. మొట్టమొదటి సంగీతి రాజగృహంలో అజాతశత్రు పోషణలు జరిగాయి. అంటే గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత బౌద్ధ మతంలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి బౌద్ధ మతంలో నూతన గ్రంథాలు చర్చలు జరపడానికి ఈ విధంగా 4 బౌద్ధ సంగీతులు భారతదేశ వ్యాప్తంగా జరిగాయి. అలాంటి మొట్టమొదటి బౌద్ధ సంగీతి మనకు రాజగృహంలో ఆర్యంకరాజైన అజాతశత్రు పోషణలో జరిగింది. రెండవ బౌద్ధ సంగీతి వైశాల్లో కాలాశోకరాజు పోషణలో జరిగింది. మూడో బౌద్ధ సంగీతి మనకు పాట్లిపుత్రంలో మౌర్య చక్రవర్తి అయిన అశోకుని పోషణలో జరిగింది. 4వ బౌద్ధ సంగీతి కుషాను వంశరాజైన కనిష్కుని పోషణలో కాశ్మీర్లోని కుందలవనంలో 4వ సంగీతి జరిగింది. ఈ విధంగా జరిగినప్పుడు మనకు బుద్ధుడు చనిపోయినాక 100 సంవత్సరాల తర్వాత మొదటి సంగీతి జరిగింది. తర్వాత కొంతకాలానికి రెండవ సంగీతి జరిగింది. మరి రెండవ సంగీతి కాలానికి మరి మహాసాంఘికులనే ఒక నూతన వర్గం అనేది ఏర్పడింది. అంటే మహాసాంఘికులనే నూతన వర్గం ఏ విధంగా ఏర్పడింది అనే విషయానికి వస్తే రెండవ బౌద్ధ సంగీతి వైశాలిలో కాలాశోకుడు అనే రాజు పోషణలో జరిగింది. ఇక్కడ ఈ సంగీతంలో జరిగిన సభలో తర్వాత వినయ సుత్తపీఠకాలకు మనకు బౌద్ధ మతంలో త్రిపీఠకాలు పవిత్ర గ్రంథాలు. త్రిపీఠకాలు అంటే వినయ పీఠకం, సుత్తపీఠకం, అభిధమ పీఠకం అనే 3 పీఠకాలను బౌద్ధులకు పవిత్ర గ్రంథాలుగా భావిస్తారు. మరి రెండో బౌద్ధ సంగీతిలో మహాసాంఘికులు వినయ పీఠకము, సుత్తపీఠకాలకు ప్రత్యేక ప్రతులు తయారు చేశారు. మహాసాంఘికులు అంటే మనకు బౌద్ధ మతం అనేది ఒక చాలా కఠినమైన మతము. దీనిలో సూత్రాలను అనుసరించాలని చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని సూత్రాలు మార్చాలని, కొన్ని అనుకూలంగా మార్చాలి, సిద్ధాంతాలను మార్చాలని కొంతమంది పట్టుబట్టారు రెండో బౌద్ధ సంగీతులు. అలాంటి వారిని మహాసాంఘికులు, మార్పులు కావాలి అన్నవారిని మహాసాంఘికులు అన్నారు. ఈ మహాసాంఘిక వర్గం వారు వినయ పీఠకము, సుత్తపీఠకాలను ప్రత్యేక ప్రతులు తయారు చేశారు. వాటికి సంబంధించిన ప్రత్యేక ప్రతులను తయారు చేశారు. రెండో సంగీతిలో మరి ఎక్కడ జరిగింది? రెండో సంగీతి మనకు వైశాల్లో జరిగింది. రెండో సంగీతిలో మహాసాంఘిక శాఖ అనేది ఒక నూతన శాఖ ఏర్పడినట్టు మనకు చుల్లువగ్గ అనే గ్రంథం పేర్కొంటుంది.
తులువొగ్గ అనే గ్రంథం పేర్పడింది. రెండో బౌద్ధ సంగీతిలో వైశాల్యలో జరిగిన రెండో బౌద్ధ సంగీతిలో మనకు మదంత సబ్బకామి అనేవాడు ఈ రెండో బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించాడు. ఈ రెండో బౌద్ధ సంగీతి వైశాల్యలో జరిగింది. ఈ ఈ వైశాల్యలో థేరవాదులు, మహాసాంఘికవాదులు అనే 2 వర్గాలుగా చీలిపోయారు. అంటే బౌద్ధ మతంలోని సిద్ధాంతాలు చాలా కఠినతరంగా ఉన్నాయి, కష్టంగా ఉన్నాయి. కాబట్టి వాటిని మనం బుద్ధుడు చెప్పినట్టు మనం పాటించలేము. కాబట్టి కొన్ని మార్పులు కావాలి అని అన్నారు కొంతమంది. ఆ విధంగా మార్పులు కావాలి అని అన్నవారిని మహాసాంఘికులు అన్నారు. మార్పులు అవసరం లేదు అన్నవారిని థేరవాదులు అన్నారు. తర్వాత వాళ్ళనే హీనయాన్లని కూడా అన్నారు. స్థవిరులు లేదా హీనయాన్లని కూడా అన్నారు. మరి ఈ విధంగా వదంత సబ్బకామి అనేవాడు వైశాల్యలో జరిగిన రెండో బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించాడు. ఈ విధంగా ఈ బౌద్ధ సంగీతంలో థేరవాదులు మహాసాంఘికవాదులుగా 2గా చీలిపోయారు. థేరవాదులు అంటే మార్పులు అవసరం లేదు అనేవాళ్ళు. హీనయాన్లు మార్పులు అవసరం లేదు. హీనయాన్లన్నా, థేరవాదులన్నా, స్థవిరవాదులన్నా ముగ్గురు ఒకటే. ఈ థేరవాదులకు బదంత కామి అనేవాడు థేరవాదులకు నాయకత్వం వహించాడు. బదంత కామి అనేవాడు నాయకత్వం వహించారు. మరి ఈ బదంత కామిని థేరవాదులు, హీనయాన్లు అనుసరించడం జరిగింది. మహాసాంఘికులు, థేరవాదులు లేదా హీనయాన్లు అనే 2 శాఖలుగా బౌద్ధ మతస్థులు చీలిపోయారు. మరి ఈ విధంగా మహాసాంఘికులుగా చీలిపోయిన బౌద్ధ మతం మళ్ళీ అనేక శాఖోపశాఖలుగా చీలిపోయింది. ఇలాంటి మహాసాంఘిక బౌద్ధ మత శాఖలో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ లేదా తెలుగు ప్రాంతాల్లో మహాసాంఘిక శాఖ విస్తృతంగా అభివృద్ధి చెందింది. మహాసాంఘిక శాఖలు ఏంటంటే హీనయాన్లు బుద్ధుని ఒక గురువుగా, ఒక టీచర్గా భావిస్తారు. కానీ మహాసాంఘికులు బుద్ధుని ఒక దేవునిగా భావిస్తారు. ఎందుకంటే బుద్ధుడు విష్ణుమూర్తి అవతారాలు ఒకటి అన్నారు కాబట్టి దేవునిగా భావించి ఆయనకు దేవాలయాలు నిర్మించడం మొదలుపెడతారు మహాసాంఘికులు. ఈ విధంగా మహాసాంఘిక శాఖ తెలంగాణలో విస్తృతంగా వ్యాపించింది. తర్వాత రెండో సంగీత అనంతరం ఇట్లా మహాసాంఘిక శాఖ వాళ్ళలో మళ్ళీ 32 శాఖలైనట్లు మనకు బౌద్ధ వాంగ్మయం తెలుపుతుంది. ఈ విధంగా థేరవాద, మహాసాంఘిక, సర్వాప్తివాద, వైశాసక, బహుశ్రుతీయ, చైత్యక, సమ్మతీయ శాఖలు మనకు ప్రముఖ శాఖలుగా ఈ కాలంలో ఉండేవి. ఈ శాఖలు ఉండేవి. మూడో సంగీతి అంటే బౌద్ధ మతం మూడో సంగీతి రెండవ సంగీతిలో చీలిపోయారు. బౌద్ధ మతం మూడో సంగీతి అనేది పాటలీపుత్రంలో మౌర్య సామ్రాజ్య చక్రవర్తిని అశోకుడు ఈ సంగీతిని ఏర్పాటు చేశాడు. ఈ సంగీతం ఆయన ఉద్దేశం ఏంటంటే చీలిపోయిన బౌద్ధ మతాన్ని మళ్ళీ కలపాలి, అందరిని ఐక్యం చేయాలనే ఉద్దేశంతో మూడో బౌద్ధ సంగీతిని ఆయన పాటలీపుత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మొగలిపుత తిస్స అధ్యక్షత వహించాడు. మూడో బౌద్ధ సంగీతి అనంతరము థేరవాదానికి అంటే హీనయానానికి శివన దేశం పట్టుకొమ్మగా ఉండేది. అంటే శివన దేశంలో హీనయానం తర్వాత థేరవాదం చాలా బలంగా ఉండేది. మరి ఈ విధంగా శివన దేశంలో తెలుగు ప్రాంతాలకు చాలా దగ్గరగా ఉంటుంది. దక్షిణ భారతదేశం సమీప ప్రాంతంలో శివనం ఉంటుంది కాబట్టి ఈ థేరవాదం అనేది ఇక్కడ అంటే హీనయానం థేరవాదం బాగా ప్రచారం అయింది. ఈ థేరవాదం ఇక్కడ చాలా పట్టు ఉంది శివన దేశంతో. ఈ శివన దేశంతో తెలుగు ప్రాంతాలకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. తర్వాత శివన ఇతిహాస గ్రంథమైన మహావంశం అంటే మహావంశం, దీపవంశం అనేవి శివన బౌద్ధ మత గ్రంథాలుగా చెప్తారు. మన శివన ఇతిహాస గ్రంథం పేరు ఏంటంటే మహావంశము. ఈ మహావంశం అనే గ్రంథం ప్రకారము దేవానాం పియతిస్స అనేవాడు అనురాధపురంలో అంటే శ్రీలంకలో ఉన్న అనురాధపురంలో నిర్మించిన ఒక మహాస్తూపానికి గొప్ప స్తూపాన్ని నిర్మించాడట. ఆ స్తూప ఆవిష్కరణ కొరకు పల్లవ బొగ్గ అనే ప్రాంతం నుంచి అనేక మంది తెలుగు వాళ్ళు వచ్చారు అక్కడికి. అంటే శివన ఇతిహాస గ్రంథమైన మహావంశం ప్రకారము దేవానాం పియతిస్స అనేవాడు శ్రీవన దేశంలో ఉన్న అనురాధపురంలో నిర్మించిన ఒక బౌద్ధ మహాస్తూపానికి ఆవిష్కరణ కొరకు పల్లవ బొగ్గ నుంచి అనేక మంది వచ్చారట. పల్లవ బొగ్గ అంటే ఏంటంటే నాగార్జునకొండ, శ్రీపర్వతం అంట. నాగార్జునకొండ, శ్రీపర్వతం అనే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు. ఈ ప్రాంతాల నుంచి దాదాపు 10,000 మంది బౌద్ధ భిక్షువులు ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం జరిగింది. వీరందరూ కూడా బౌద్ధ భిక్షులతో
మహాదేవుడు అనేవాడు కీలక పాత్ర పోషించాడు. ఆ ఓ మహాదేవుడు అనేవాడు కీలక పాత్ర పోషించాడు. వీరందరూ కూడా అక్కడ ఆవిష్కరణ సభకు హాజరు కావడం జరిగింది. తర్వాత చివల రాజైన కనింత కనింత తిస్స అనేవాడు క్రీస్తకం 226 నుంచి 444 మధ్యలో ఉన్నాడు. ఈయనే శ్రీపర్వతంలో అంటే నాగార్జునకొండ సమీపంలో శ్రీపర్వతం నుండి బోధి వృక్షానికి అంటే బోధి వృక్షం అంటే బుద్ధుని జ్ఞానోదయమైన బోధి వృక్షం కాబట్టి బోధి వృక్షాన్ని కూడా ఆరాధించేవారు. అదే విధంగా చివరిరాజైన కనింత తిస్స అనేవాడు శ్రీపర్వతాన్ని దర్శించి బోధి వృక్షానికి ఆయనే అక్షయ నీవిని సమకూర్చడమే కాకుండా తర్వాత శివల బౌద్ధ భిక్షులకై ఒక సదాగారము తర్వాత భోజనశాలను నిర్మించాడు. సదాగారం అంటే వాళ్ళు ఉండడానికి శివల భిక్షువులు ఉండడానికి వసతి సౌకర్యము ఒక భోజనశాలను కూడా ఈ శివల రాజైన కనింత తిస్స ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది. మహాసాంఘికుల్లో మనకు ఈ విధంగా మరి తెలుగు ప్రాంతాల్లో మహాసాంఘిక వర్గం చాలా విస్తృతంగా వ్యాపించింది. బౌద్ధ మతంలోని మార్పులు కావాలి అన్న వర్గం వారు మహాసాంఘిక వర్గం. మహాసాంఘికుల్లో కూడా అనేక శాఖల వారు ఉన్నారు. అంటే అనేక శాఖోపశాఖలుగా మహాసాంఘికులు చీలిపోయారు. వివిధ మహాసాంఘికుల్లో మనకు బహుశ్రుతీయులు అనే మరొక శాఖ ఉంటుంది. బహుశ్రుతీయులు అనే మరొక శాఖ దీన్ని ఎవరు స్థాపించారంటే బహుశ్రుతాచార్యుడు అనేవాడు ఈ శాఖను స్థాపించాడు కాబట్టి ఈ శాఖకు బహుశ్రుతీయులు అనే పేరు వచ్చింది. వీరు కృష్ణానది ముఖద్వారానికి ప్రాంతానికి పరిమితం. వీరు ఈ బహుశ్రుతీయులు అనేవాళ్ళు కృష్ణా నది ముఖద్వారానికి పరిమితమైన వారు. అంటే హరివర్మ అనేవాడు ఈ బహుశ్రుతిలో ఒక గొప్ప తత్వవేత్త. ఆయన ఏం పుస్తకం రచించాడంటే సత్యసిద్ధి శాస్త్రం అనేది బహుశ్రుతీయుల బౌద్ధ మతం బహుశ్రుతీయుల యొక్క పవిత్ర గ్రంథంగా భావించబడుతుంది. సనాతన అధునాతన సాంప్రదాయాల సమన్వయం ఈ గ్రంథంలో కనిపిస్తుంది. సనాతన అధునాతన సాంప్రదాయాలను సంబంధించిన సమన్వయం అంటే సనాతన అంటే అనాదిగా వస్తున్న ఆచారాలను తర్వాత అధునాతన సాంప్రదాయాలను రెండింటిని కూడా సమన్వయం చేస్తూ ఈ గ్రంథం పనిచేస్తుంది. క్రీస్తు శకం ఆరంభానికి బౌద్ధ మతంలో మహాయానము ఆవిర్భవించింది, విప్లవాత్మక పరిణామాలను దారితీసింది. తర్వాత క్రీస్తు శకం ఆరంభానికి బౌద్ధుల్లో మహాయాన మతం ఆవిర్భవించి విప్లవాత్మక పరిణామాలకు దారితీసింది. మహాసాంఘికుల తర్వాత మహాయానం అనేది వృద్ధి చెందింది. మహాయానం సూత్ర రూపంలో ఉన్న మహాయానాన్ని మాధ్యమిక సిద్ధాంతంపై సుప్రతిష్టం చేసి ఒక నిర్దిష్టమైన తత్వంగా ప్రచారం చేసిన మొట్టమొదటి ఘనత ఎవరికి దక్కుతుందంటే ఆచార్య నాగార్జునకి దక్కుతుంది. ఈయనే ఈ విధంగా చేసిన మొట్టమొదటి ఆచార్యుడుగా నాగార్జునాచార్యుడు ప్రసిద్ధి చెందాడు. నాగార్జునాచార్యుడు ఎవరు అసలు? నాగార్జునాచార్యుడు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడంటే నాగార్జునాచార్యుడు బుద్ధుని తర్వాత బుద్ధుడు అంత గొప్పవాడని వివిధ దేశాల వాళ్ళు పూజిస్తున్నారు నాగార్జునాచార్యుని. ఆ విధంగా చైనా వాళ్ళు, టిబెట్ వాళ్ళు, భూటాన్ మొదలైన దేశాల్లో నాగార్జునాచార్యుని పూజించడం మొదలుపెట్టారు. అంటే బుద్ధుని తర్వాత బుద్ధుడు అంత వాడిగా నాగార్జునాచార్యుని పూజించడం మొదలుపెట్టారు. మన తెలుగు ప్రాంతాలకు చెందినవాడు ఆచార్య నాగార్జునుడు. లంకావతార సూత్ర గ్రంథాన్ని అనుసరించి ఆయనది దక్షిణ భారతదేశంలోని వేదలి ఆయన జన్మస్థలంగా భావించబడుతుంది. ఈ విధంగా నాగార్జునాచార్యుడు మొత్తం భారతదేశ వ్యాప్తంగా దేశాటన చేశాడట. దేశాటన చేస్తూ దేశం మొత్తం తిరుగుతూ వివిధ ఆచార్యుల దగ్గర గురువుల దగ్గర సేవ చేస్తూ బౌద్ధ ధర్మాన్ని అభ్యసించాడట. బౌద్ధ ధర్మాన్ని అభ్యసించి నలందలో కొంతకాలం జీవించినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత మహాయాన సూత్రాలను ఆయన అవలోకనం చేసుకున్నాడట. మహాయాన సూత్రాలను ఆయన పూర్తిగా అర్థం చేసుకొని శ్రీపర్వతం కేంద్రంగా ఆయన అక్కడ నివసించడం జరిగింది. ఆ విధంగా శ్రీపర్వతం కేంద్రంగా చేసుకుని ఆయన నివసిస్తున్న క్రమంలో శాతవాహన సామ్రాజ్యాన్ని చివరి గొప్ప చక్రవర్తి అయిన మనకు యజ్ఞశ్రీ శాతకర్ణి పాలిస్తున్నాడు. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి అనేవాడు ఆచార్య నాగార్జునుని గొప్పతనాన్ని గ్రహించి ఆయన కొరకు శ్రీపర్వతంలో లేదా నాగార్జునకొండలో ఆయనకు పారావత మహావిహారం అనే విహారాన్ని కట్టించి ఇచ్చాడట. ఆ విధంగా పారావత విహారంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు. ఆ విధంగా ఆయన అనేక గ్రంథాలు రచిస్తే సృహుల్లేఖ అనే గ్రంథాన్ని ఆయనే యజ్ఞశ్రీ శాతకర్ణికి అంకితంగా ఇచ్చాడు.
ఆచార్య నాగార్జునుడు ధాన్యకటక స్తూపానికి ఒక శిలా ప్రాకారాన్ని ధాన్యకటకం అమరావతి రెండు ఒకటి ఆంధ్ర ప్రాంతంలో ధాన్యకటక స్తూపానికి ఆచార్య నాగార్జునుడు శిలా ప్రాకారం నిర్మించడం జరిగింది. ఆ ఆచార్య నాగార్జునుడు గొప్ప శాస్త్రవేత్త. ఆయన అనేక గ్రంథాలు రాశాడు. ఆయన దాదాపు 20 గ్రంథాలు ముఖ్యమైన గ్రంథాలు రాశాడు. ఆయన ఏంటంటే మాధ్యమిక శాస్త్రము లేదా మాధ్యమిక వాదము శూన్యవాదాన్ని అనే నూతన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అంటే మహాయాన సిద్ధాంతం నుంచే మాధ్యమిక వాదం అనే నూతన సిద్ధాంతాన్ని ఆచార్య నాగార్జునుడు కనిపెట్టాడు. ఈ మాధ్యమిక వాదానికి ఇంకొక పేరు ఏంటంటే శూన్యవాదం అని పేరు. ఈ మాధ్యమిక వాదానికి ఈయన ప్రాజ్ఞా పారమిత శాస్త్రం అనే గ్రంథం రచించాడు. ఈ మాధ్యమిక వాదం అంటే తాను డెవలప్ చేసిన మాధ్యమిక వాదానికి ప్రాజ్ఞా పారమిత శాస్త్రం అనే గ్రంథం. ప్రాజ్ఞా పారమిత శాస్త్రం అనేది మాధ్యమిక వాదానికి ప్రామాణిక గ్రంథంగా ప్రసిద్ధి చెందింది. మరి ఆచార్య నాగార్జునుడు వివిధ గ్రంథాలు రాశాడు. ఈయనకు రచించిన గ్రంథాలు ఏంటి? మాధ్యమిక శాస్త్రానికి ఆయన ఏం రాశాడంటే ఆయన కనిపెట్టిన మహాయానం నుంచి మాధ్యమిక సిద్ధాంత శాస్త్రాన్ని కనిపెట్టాడు కాబట్టి దానికి మాధ్యమిక కారికా సూత్రం అనే వ్యాఖ్యానాన్ని ఆయనే రచించడం జరిగింది. తర్వాత మరొక వ్యాఖ్య రచించాడు మాధ్యమిక శాస్త్రానికి. ఏంటంటే ఆకుతో భయ అనే పేరున ఒక వ్యాఖ్య రచించడం జరిగింది. తర్వాత మాధ్యమిక వాదానికి శూన్యవాదం అనే మరొక పేరు అని చెప్పాము. తర్వాత శూన్యవాదాన్ని విమర్శించి ఎవరైతే మరి ఈయన కనిపెట్టిన మాధ్యమిక వాదమైన శూన్యవాదమైన అనేక మంది విమర్శించేవారు. వారి వాదనలను తర్కబద్ధంగా ఖండిస్తూ ఈయన విగ్రహ వ్యావర్తిని అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఆచార్య నాగార్జునుడు అనేక మిగతా గ్రంథాలు కూడా రచించాడు. దాంట్లో ఆయనే మాధ్యమిక వాదానికి ప్రామాణికంగా రచించిన ప్రాజ్ఞా పారమిత శాస్త్రం ఒకటి. తర్వాత నెక్స్ట్ గ్రంథము దశభూమి విభాష శాస్త్రము. తర్వాత మూడో గ్రంథము మహాయాన వింశక అనేది మరొక గ్రంథము. తర్వాత ప్రత్యుచ్చ సముత్పాద హృదయ అనేది మరొక గ్రంథము. తర్వాత సుహృలేఖ అనేది మరొక గ్రంథము. రత్నావళి అనేది మరొక గ్రంథంగా చెప్పవచ్చు. రత్నావళి అనేది రాజనీతి గురించి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఆచార్య నాగార్జునునికి ఇండియన్ ఐన్స్టీన్గా ప్రసిద్ధిగాంచాడు. తర్వాత ఈయనను రెండో గౌతమ బుద్ధుడుగా కూడా ప్రఖ్యాతిగాంచడం జరిగింది. తర్వాత మనకు ఆచార్య నాగార్జునుడి తర్వాత మనకు సిద్ధ నాగార్జునుడు అనేవాడు తర్వాత కాలంలో వచ్చినాడు. ఆ సిద్ధ నాగార్జునుడు అనేవాడు వజ్రయాన అనే గ్రంథాన్ని రచయించడం జరిగింది. అంటే నాగార్జునుడు వేరు, సిద్ధ నాగార్జునుడు వేరు. సిద్ధ నాగార్జునుడు నాగార్జున తర్వాత కాలానికి సంబంధించిన వాడు. ఆయన వజ్రయాన గ్రంథాన్ని రచించడం జరిగింది. ఆర్యదేవుని తర్వాత మహాసాంఘిక ఈ ఆచార్య పీఠం అధిరోహించిన వాడు ఆర్యదేవుడు. మహాసాంఘిక మనకి శూన్యవాద మాధ్యమికవాద పీఠాన్ని అధిరోహించిన మొట్టమొదటి వాడు మనకు నాగార్జునాచార్యుడు. రెండవ వాడు ఆర్యదేవుడు. ఈ ఆర్యదేవుడు ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి. ఆర్యదేవునికి 2-3 పేర్లు ఉన్నాయి. ఈ ఆర్యదేవునికి దేవ, కానదేవ, తర్వాత నీలనేత్ర అనే పేర్లతో ఈయన వ్యవహరించేవారు. నాగార్జునుని అనంతరము ఈయన ఆచార్య పీఠం అధిష్ఠించాడు. ఈయన కూడా అనేక గ్రంథాలు రచించాడు. ఈయన మాధ్యమిక సిద్ధాంతాన్ని విపులీకరిస్తూ చతుశ్శతక, తర్వాత చతుశాస్త్ర, తర్వాత అక్షర శతకాది గ్రంథాలు రచించాడు. ఈయన 3 గ్రంథాలు రచించాడు. ఒకటి ఈయన మాధ్యమిక సిద్ధాంతాన్ని వివరిస్తూ 3 గ్రంథాలు రచించాడు. అవేంటంటే చతుశ్శతక మొట్టమొదటిది, రెండోది శతశాస్త్ర, మూడోది అక్షర శతక అనే 3 గ్రంథాలు రచించడం జరిగింది. తర్వాత ఈయన బ్రాహ్మణ మూఢాచారాలను ఆ కాలంలో ఉన్న హిందూ మతంలో ఉన్న బ్రాహ్మణ మూఢాచారాలను అవహేళన చేస్తూ ఆయన మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడంటే గంగా నదిలో మాటికి స్నానం చేస్తే పుణ్యం వస్తుందని అనుకుంటారు బ్రాహ్మణులు. ఆ విధంగా మాటికి గంగా నదిలో స్నానం వల్ల పుణ్యం సంక్రమించినట్లయితే మరి బెస్తలకు వాళ్ళు పట్టే చేపలకు కూడా సరదా నీటిలో మునిగి ఉండే చేపలకు కూడా ఎక్కువ పుణ్యం వస్తుందని అపవాస్యం చేయడం జరిగింది. ఈయన మరొక మాధ్యమికవాది అయిన ధర్మత్రాత అనేవాడు. ఆయన కూడా మాధ్యమికవాది గురువు. ఈయన శిష్యుడు, మన ఆర్యదేవుని యొక్క శిష్యుడు ధర్మత్రాత.
తర్వాత మరొక ఆచార్యుడు ఎవరంటే ఇద్దరు ఆచార్యులు ఉన్నారు. వీళ్ళ ఆచార్యుల్లో మనకు బుద్ధ పాలితుడు, భావ వివేకులు అనే ఇద్దరు ఆచార్యులు ఉన్నారు. మరి మాధ్యమికవాదంలో మరి మరి మాధ్యమికవాదంలో మళ్ళీ కొత్త వాదాలు కూడా పుట్టుకొచ్చాయి. మాధ్యమికవాదంలో సబ్బు ఉపవాదాలు పుట్టుకొచ్చాయి. మాధ్యమికవాదంలో ప్రాసంగిక సాంప్రదాయాన్ని కొత్త సాంప్రదాయాలు పుట్టుకొచ్చాయి. ఈ సాంప్రదాయాల్లో మనకు మాధ్యమికవాదంలో ప్రాసంగిక సాంప్రదాయాన్ని రూపొందించిన వాడు బుద్ధ పాలితుడనే గురువు. తర్వాత బుద్ధ పాలితుడు వాదాన్ని తిరస్కరించి భావ వివేకుడు అనే మరొక గురువు స్వతంత్రవాదాన్ని ప్రతిపాదించడం జరిగింది. మాధ్యమికవాదంలో స్వతంత్రవాదాన్ని ప్రతిపాదించాడు. ఇతన్ని భవ్య అని కూడా వ్యవహరించేవారు. బుద్ధ పాలితుడిని భవ్య అని కూడా వ్యవహరించేవారు. ఈయనే నాగార్జునాచార్యుని మరి బుద్ధ పాలితుడు నాగార్జునాచార్యుని మాధ్యమిక శాస్త్రం పైన ఒక గ్రంథం ఈయన మాధ్యమిక శాస్త్రం పైన ఒక వ్యాఖ్య రచించాడు. అదేంటంటే ప్రజ్ఞా ప్రదీప వ్యాఖ్య రచించాడు. ఇంకా ఆయన ప్రజ్ఞా లంప శాస్త్ర, తర్వాత తర్కజ్వాల, తర్వాత కరతల రత్న అనే గ్రంథాలు కూడా రచించడం జరిగింది. దిజనాగుడు అనేవాడు మరొక ప్రముఖ గురువు. దిజనాగుడు అనేవాడు భారతీయ తర్కశాస్త్రానికి పితామహుడు. ఈ దిజనాగుడు అనేవాడు ఒరిస్సా, మహారాష్ట్ర ప్రాంతాల్లో పర్యటిస్తూ తార్కికులతో అంటే వివిధ మతాచార్యులతో మత చర్చలు జరపడం జరిగింది. తర్వాత ఆయన నలందలో బ్రాహ్మణ తర్క కోవిదుడైన సుదుర్జయుని పైన విజయం సాధించాడు. బ్రాహ్మణ తర్క కోవిదుడు వాడు ఎవడంటే సుదుర్జయుడు అనేవాడు. ఆయన మగధలో ఉండేవాడు, నలందలో ఉండేవాడు. ఆ బ్రాహ్మణ తర్క కోవిదుడైన సుదుర్జయుని పైన ఆయన దిజనాగుడు విజయం సాధించడం, తన తర్కం ద్వారా విజయం సాధించడం జరిగింది. తర్వాత దిజనాగుడు అనేక గ్రంథాలు రచించాడు. ఈ గ్రంథాల్లో మనకు మొట్టమొదటి ప్రమాణ సముచ్చయ అనేది మొట్టమొదటి గ్రంథము. తర్వాత రెండో గ్రంథము న్యాయ ప్రవేశ, మూడోది ఆలంబన పరీక్ష, తర్వాత నాలుగోది హేతు చక్ర డమరు అనేవి 4 ముఖ్యమైన గ్రంథాలు. ఆయన అనేక గ్రంథాలు రాసినప్పటికీ కూడా దిజనాగుడు రచించిన 4 గ్రంథాలు ముఖ్యమైనవి. అవేంటంటే మొట్టమొదటిది ప్రమాణ సముచ్చయ, తర్వాత రెండోది న్యాయ ప్రవేశ, తర్వాత మూడోది ఆలంబన పరీక్ష, నాలుగోది హేతు చక్ర డమరు అనేవి ముఖ్యమైన గ్రంథాలుగా మనం పేర్కొనవచ్చు. తర్వాత ప్రాజ్ఞా పారమిత పిండితార్థ అనే మహాయాన సిద్ధాంతాన్ని కూడా ఈయన రచించాడు. అంటే మహాయాన సిద్ధాంతానికి సంబంధించిన గ్రంథం పేరు ఏంటంటే ప్రజ్ఞా పారమిత పిండితార్థ అనే మహాయాన సిద్ధాంత గ్రంథాన్ని కూడా ఈయన రచించడం జరిగింది. మనకు ఈనాటి బౌద్ధ మత గురువుల్లో చివరి వాడు ధర్మకీర్తి. బౌద్ధ తాత్వికులలో చివరి గురువు ఎవరంటే ధర్మకీర్తి. ఈయన అనేక గ్రంథాలు రచించాడు. ఈయన కూడా ధర్మకీర్తి. ఈయన ప్రమాణ వార్తిక, తర్వాత ప్రమాణ వినిశ్చయ, తర్వాత న్యాయ బిందు, హేతు బిందు అనే గ్రంథాలను ఈయన రచించాడు. ఈయనే ధర్మకీర్తి అనేవాడు దేశాన్ని మొత్తం పర్యటించాడు. దేశాటనం చేస్తూ వివిధ మత సిద్ధాంతాలు, తార్కికులు అంటే వివిధ మత గురువులతోని ఆయన మత చర్చలు జరిపేవాడు. ఈ విధంగా ఆయన అనేక మందితో మత చర్చలు జరిపాడు. తర్వాత ఈ విధంగా జరిగిన మత చర్చల్లో హిందూ మతానికి చెందిన కుమారిల భట్టు అనేవాడు ఈయన చేతిలో ఓడిపోయాడు. మత చర్చలు జరిపి కుమారిల భట్టు ధర్మకీర్తి చేతిలో ఓడిపోయి ఈయన బౌద్ధాన్ని అంగీకరించి కుమారిల భట్టు బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. తర్వాత ఈయనతో జరిగిన వాదనలో ఓడిపోయిన అనేక మంది బ్రాహ్మణ పండితులు భారతదేశ వ్యాప్తంగా ఈయనతో ధర్మకీర్తితో జరిగిన వాదనలో ఓడిపోయి ఆ ఓడిపోయిన కోపాన్ని పట్టలేక ధర్మకీర్తి రచించిన గ్రంథాలను కుక్కతోక గట్టి పురవీధుల్లోకి ఆ కుక్కను తరిమి ఆయన గ్రంథాలను చెల్లాచెదరు చేసి తమ ప్రతీకారాన్ని తీర్చుకోవడం జరిగింది. ఈ విధంగా బౌద్ధ మత ఆచార్యులు మనకు ఆచార్య నాగార్జున అయితుంది, ఆర్యదేవుడు అవుతుంది, భావ వివేకుడు అవుతుంది, ఈ విధంగా అనేక మంది దిజనాగుడు అవుతుంది. ఈ విధంగా అనేక మంది బౌద్ధాచార్యులు వాళ్ళ గ్రంథాల ద్వారా బౌద్ధ మతానికి, మహాయానం నుంచి వచ్చిన మాధ్యమికవాదానికి, బాగా సిద్ధాంత గ్రంథానికి, మాధ్యమికవాదానికి తమ పూర్తి దాన్ని సమర్థిస్తూ అనేక గ్రంథాలు రచించి మాధ్యమికవాదాన్ని ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో, తెలుగు ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాపించిన ఘనత ఈ గురువులు అందరికీ దక్కుతుంది. కాబట్టి
ఈ విధంగా మాధ్యమికవాద గురువుల్లో మనకు వారి గ్రంథాల గురించి అంశాలను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏ కాలంలో ఏ రాజుల కాలంలో మరి ఈ ఏ రాజుల కాలంలో బౌద్ధ మతం విస్తరించింది, ఏ రాజులు ఏ ప్రాంతాల్లో బౌద్ధ మతాన్ని విస్తరింపజేశారు. తర్వాత రెండవ అంశం ఏంటంటే మరి ఈ కాలంలో మాధ్యమికవాదం అనేది ఏ విధంగా అభివృద్ధింది, మహాసాంఘికవాదం అనేది రెండో బౌద్ధ సంగీత కాలంలో మహాసాంఘికులు హీనాయాలుగా చీలిపోయారు. తర్వాత మొదటి బౌద్ధ సంగీత ఎక్కడ జరిగింది, రెండో బౌద్ధ, ఇవన్నీ ఇండియన్ హిస్టరీలో వస్తాయి. రెండో బౌద్ధ సంగీత కాలంలో మహాయానం మహాసాంఘికవాదం చీలిపోయింది. ఆ మహాసాంఘికవాదం అనే తెలుగు ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాపించింది. తర్వాత ఈ విధంగా మహాసాంఘికవాదం విస్తృతంగా వ్యాపించి తెలుగు ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాపించి అనేక శాఖోపశాఖలుగా చీలిపోయింది. మహాయాన సిద్ధాంతంలోని సిద్ధాంతం నుంచి మహాసాంఘికవాదాన్ని మాధ్యమికవాదము శూన్యవాదం అనే సిద్ధాంతాన్ని ఆచార్య నాగార్జున ప్రవేశపెట్టి తనొక ప్రామాణిక కింద ప్రాజ్ఞా పారమిత శాస్త్రాన్ని రచించి విస్తృతంగా వ్యాపింపజేశారు. తర్వాత ఆయన అనుచరులు ఆర్యదేవుడు మిగిలిన గురువులు కూడా దీన్ని వ్యాపింపజేశారు. ఈ విధంగా బౌద్ధ మతము తెలుగు నెలలో విస్తృతంగా, ముఖ్యంగా తెలంగాణలో విస్తృతంగా వ్యాపించింది. బౌద్ధ మతం ఏ విధంగా విస్తరించింది, బౌద్ధ మతము ఎప్పుడు చీలిపోయింది, తర్వాత బౌద్ధ మతంలోని ఏ శాఖలు ఉన్నాయి, ప్రముఖ బౌద్ధ మత ఆచార్యుల గురించి వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ వ్యూలో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందనే విషయానికి వస్తే, ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఈ విధంగా ఎగ్జామినేషన్లో అడగవచ్చు అనే ప్రశ్నలు వివరిస్తాను. దానిలో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, తొలిసారిగా బండరాతిని తొలిచి స్తూపాలుగా తీర్చిదిద్దిన క్రింది ప్రాంతం ఏది? ఈ క్రింది ప్రాంతం అంటే మనకు 1 కొండాపూరు, 2 పనిగిరి, 3 పాసిగాం, 4 కార్కొండ. దీనికి ఆన్సర్ వచ్చేసి కార్కొండ ఆన్సర్ అవుతుంది. నలసాసపు విగ్రహం మీద బుద్ధుని ధర్మచక్రాన్ని ఈ క్రింది పట్టణంలో మనకు బయలుపడింది అనే క్వశ్చన్కి వచ్చేస్తే, క్వశ్చన్లు మనకు 1 కొలనుపాక, 2 బోధన్, 3 కొండాపూరు, 4 నేలకొండపల్లి అని ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు ఈ నలసాసపు విగ్రహపీఠం మీద ఉన్న బుద్ధుని చక్రం ఈ క్రింది పట్టణంలో ఎక్కడ బయలుపడింది అంటే మనకు కొలనుపాకలో బయలుపడింది. తర్వాత మూడో క్వశ్చన్, రెండో బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది ఎవరు? నేను చెప్పాను రెండో బౌద్ధ సంగీతి వైశాల్లో జరిగింది. ఈ రెండో బౌద్ధ సంగీతి కాలంలోనే బౌద్ధ మతం రెండుగా చీలిపోయింది. కాబట్టి ఈ ప్రశ్నకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. రెండో బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది ఎవరంటే దానికి ఆల్టర్నేట్స్ 4 ఇస్తారు. దాంట్లో మొట్టమొదటి మొగల్తి పుతతిస్స, 2 అశ్వఘోషుడు, 3 వసుమిత్రుడు, 4 బదంత సబ్బకామి. తర్వాత మనకు దీనికి ఆన్సర్ వచ్చేసి 4వది బదంత సబ్బకామి ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రెండో బౌద్ధ సంగీతిలో బౌద్ధ మతము చీలిపోయి మహాసాంఘిక శాఖ అనే శాఖ ఏర్పడ్డట్టు మనకు ఒక ఆధారం తెలియజేస్తుంది. ఈ క్రింది ఆధారం తెలియజేస్తుంది. అదేంటంటే నెంబర్ 1 చుల్లువగ్గ, నెంబర్ 2 సుత్తనిపాతము, నెంబర్ 3 మహావంశము, నెంబర్ 4 దీపవంశము. దీనికి ఆన్సర్ వచ్చేసి చుల్లువగ్గ. తర్వాత చుల్లువగ్గ అనేది రెండో బౌద్ధ సంగీతంలోనే బౌద్ధ మతం చీలిపోయి మహాసాంఘిక శాఖ అంటే హీనయానం మహాయానంగా మహాసాంఘిక శాఖగా చీలిపోయినట్టు మనకు తెలుపుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ గ్రంథాలు పేర్కొన్న పల్లవ బొగ్గ ఏది? అంటే తెలుగు ప్రాంతాల్లో పల్లవ బొగ్గ అనే ఒక ప్రాంతం ఉండేది. ఎందుకంటే శ్రీలంకలో ఒక స్తూప ప్రారంభానికి పల్లవ బొగ్గ నుంచి 10,000 మంది బౌద్ధ భిక్షువులను పోయినట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ మన పల్లవ బొగ్గ అనేది ఏది? తెలుగు ప్రాంతాల్లో పల్లవ బొగ్గ అని క్రింది పట్టణాన్ని పిలుస్తారని అన్నప్పుడు నెంబర్ 1 నాగార్జునకొండ, నెంబర్ 2 కొండాపూరు, నెంబర్ 3 కోటిలింగాల, నెంబర్ 4 ధాన్యకటకము. నాగార్జునకొండ ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది శివన గ్రంథాలు శ్రీపర్వతంలోని బోధి వృక్షానికి అక్షయ నీవిని సమకూర్చాడు. అంటే మనకు ఎవడు బోధి వృక్షానికి, శ్రీపర్వతంలో బోధి వృక్షం ఉండేది, దీనికి అక్షయ నీవిని ఎవరు సమకూర్చాడు అనే విషయానికి వస్తే క్రింది పాలకుడు ఎవరంటే దీనికి ఆల్టర్నేటివ్ ఇస్తారు. 1 మేఘనాథుడు, నెంబర్ 2 మేఘవర్ణుడు, నెంబర్ 3 కవిత్తతిస్స, నెంబర్ 4 త్రైనికుడు. దీనికి ఆన్సర్ వచ్చేసి కవిత్తతిస్స. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, అనురాధపురంలో స్తూపం నిర్మించిన వారు ఎవరు? అనురాధపురం అంటే శ్రీలంకలోని అనురాధపురంలో స్తూపం నిర్మించిన వారు ఎవరంటే
మనకు ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. నెంబర్ 1 దేవానాం పియతిస్స, నెంబర్ 2 రణతస్య, నెంబర్ 3 బుద్ధకాలుడు, నెంబర్ 4 రాగ పియతిస్స. దీనికి ఆన్సర్ వచ్చేసి దేవానాం పియతిస్స. ఆయన అనురాధపురంలో స్తూపం నిర్మించినట్టు తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అనురాధపురంలో నిర్మించిన బౌద్ధ మహాస్తూప ఆవిష్కరణకు మహాదేవ భిక్షుతో పాటు 10,000 మంది బౌద్ధ భిక్షులు హాజరైనట్లు మనకు తెలిపే ఆధారం ఏది? అదేంటంటే దీనికి ఆన్సర్ వచ్చేసి 4 ఇస్తారు. దాంట్లో మహావంశము, నెంబర్ 2 దీపవంశము, నెంబర్ 3 కథావత్తు, నెంబర్ 4 సుత్తనిపాతం. దీనికి ఆన్సర్ వచ్చేసి మహావంశము నెంబర్ 1. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ బహుశ్రుతీయ బౌద్ధ శాఖ వారిని బహుశ్రుతీయులు అనేవాళ్ళు ఒక బౌద్ధ శాఖ వాళ్ళు. బహుశ్రుతీయ బౌద్ధ శాఖ వారి పవిత్ర గ్రంథం ఏది? అదేంటంటే నెంబర్ 1 బహుధర్మం, నెంబర్ 2 శృతి శాస్త్రము, తర్వాత నెంబర్ 3 సత్ససిద్ధి శాస్త్రము, నెంబర్ 4 ఆగమ శాస్త్రము. అంటే మనకు దీనికి ఆల్టర్నేటివ్స్ ఇట్లా ఈ విధంగా ఇచ్చినప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సత్ససిద్ధి శాస్త్రం అనేది బహుశ్రుతీయ బౌద్ధమత శాఖ వారికి పవిత్ర గ్రంథంగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఆచార్య నాగార్జునుడు ఈ క్రింది బౌద్ధ తత్వాన్ని కనుగొన్నాడు. అంటే మనకు ఆల్టర్నేటివ్స్ మాధ్యమికవాదము, సుప్త తత్వము, తర్వాత వజ్రాయానము, బౌద్ధ నిధి తత్వం. ఆచార్య నాగార్జునుడు కనుగొన్నది దీనికి ఆన్సర్ ఫస్ట్ది మాధ్యమికవాదం. దీనికి ఈ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శూన్యవాదాన్ని విమర్శించే వారి వాదనలను తర్కబద్ధంగా ఖండిస్తూ వెలువడిన గ్రంథం ఏది? శూన్యవాదాన్ని కొంతమంది విమర్శించేవారట, వారి వాదనలను తర్కబద్ధంగా ఖండిస్తూ వెలువడిన గ్రంథం ఏదంటే ఇక్కడ ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. మహాయాన శాస్త్రము, తర్వాత 2 ఆకుతో భయ, 3 శుద్ధాద్వైతము, తర్వాత 4 విగ్రహ వ్యావర్తిని. మనకు దీనికి ఆన్సర్ వచ్చేసి విగ్రహ వ్యావర్తిని. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వజ్రాయన గ్రంథ రచయిత ఎవరు? తర్వాత ఇక్కడ అంటే నాగార్జునాచార్యుడు, భావవివేకుడు, ధర్మకీర్తి, సిద్ధ నాగార్జునుడు. తర్వాత మనకు ఆన్సర్ వచ్చేసి వజ్రాయన గ్రంథ రచయిత ఎవరంటే సిద్ధ నాగార్జునుడు. ఈ క్రింది బౌద్ధ మతాచారునికి కానదేవ అనే పేరు ఉండేది. ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. నెంబర్ 1 భావవివేకుడు, నెంబర్ 2 ఆర్యదేవుడు, నెంబర్ 3 దిజ్నాగుడు, నెంబర్ 4 ధర్మకీర్తి. మనకు దీనికి ఆన్సర్ వచ్చేసి ఆర్యదేవుడు. గంగానదిలో స్నానం వల్ల పుణ్యం సంక్రమిస్తే బెస్తలకు అంతకంటే సర్వదా నీటిలో ఉండే చేపలకు ఎక్కువ పుణ్యం వస్తుందని వ్యాఖ్యానించింది ఎవరు? ఈ క్రింది ఎవరు వ్యాఖ్యానించారు ఈ వర్డ్? అంటే మనకు నెంబర్ 1 భావకీర్తి, నెంబర్ 2 ధర్మకీర్తి, నెంబర్ 3 దిజ్నాగుడు, నెంబర్ 4 ఆర్యదేవుడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆర్యదేవుడు. ఆర్యదేవుడు ఏం చెప్తారంటే హిందువులందరూ కూడా గంగానదిలో స్నానం ఆచరిస్తే అన్ని పాపాలన్నీ పోయి పుణ్యం సంక్రమిస్తుందని చెప్పారు. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో ఆయన ఏం చెప్పాడంటే గంగానదిలో పుణ్యం సంక్రమిస్తే మరి నిరంతరం చేపలు పట్టే బెస్తలకు కానీ తర్వాత నిరంతరం నీటిలో ఉండే చేపలకు అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుందని చెప్పాడు అని వ్యాఖ్యానించాడు ఆ విధంగా. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆర్యదేవుడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మాధ్యమికవాద బౌద్ధంలో ప్రాసంగిక సాంప్రదాయాన్ని రూపొందించిన వారు ఎవరు? బుద్ధపాలితుడు, భావవివేకుడు, ఆర్యదేవుడు, తర్వాత భవ్యనిధి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బుద్ధపాలితుడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మాధ్యమికవాద బౌద్ధంలో స్వతంత్రవాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? మాధ్యమికవాద బౌద్ధం అనేది ఒక బౌద్ధ సిద్ధాంతం. దీనిలో స్వతంత్రవాదాన్ని ఎవరు ప్రతిపాదించారంటే దీనికి ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. నెంబర్ 1 ధర్మకీర్తి, నెంబర్ 2 సిద్ధనాగార్జునుడు, నెంబర్ 3 భావవివేకుడు, నెంబర్ 4 దిజ్నాగుడు. ఇట్లా మనకు ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు భావవివేకుడుగా మనం చెప్పవచ్చు. ఈ క్రింది బౌద్ధాచార్యుని భవ్య అని కూడా వ్యవహరిస్తారట. కాబట్టి దానికి ఎవరిని వ్యవహరిస్తారంటే దీనికి ఆల్టర్నేటివ్స్ 4 ఇస్తారు. దాంట్లో ఏంటంటే సిద్ధనాగార్జునుడు, దిజ్నాగుడు, ధర్మకీర్తి, భావవివేకుడు. వీళ్ళందరూ కూడా బౌద్ధ మత గురువులు. దీంట్లో మనకు ఆన్సర్ వచ్చేసి భావవివేకుడు. తర్వాత భవ్య అని పిలిచేవారట ఆయన. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తర్కజ్వాల గ్రంథ రచయిత ఎవరు? దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 దిజ్నాగుడు,
నెంబర్ 2 నాగార్జునాచార్యుడు, నెంబర్ 3 భావవివేకుడు, నెంబర్ 4 ఆర్యదేవుడు. మనకు ఇక్కడ కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే భావవివేకుడు అనేవాడు కరెక్ట్. క్రింది వ్యక్తి భారతీయ తర్కశాస్త్రానికి పితామహుడు. దాంట్లో 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. ఆర్యదేవుడు, ద్విజనాగుడు, బుద్ధపాలితుడు, భావవివేకుడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్విజనాగుడు. ద్విజనాగుడు అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది బౌద్ధ మతాచార్యుడు నలంద పట్టణంలో తర్క కోవిదుడైన తర్వాత సదుర్జయునిపై విజయం సాధించాడు అనే అంతకానికి వస్తే మనకు నెంబర్ 1 ద్విజనాగుడు, తర్వాత నెంబర్ 2 భావకీర్తి, నెంబర్ 3 భావవివేకుడు, నెంబర్ 4 ఆర్యదేవుడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్విజనాగుడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ప్రమాణ సముచ్చయ గ్రంథ రచయిత ఎవరు? దీనికి ఆల్టర్నేటివ్స్ ఫస్ట్ది ధర్మకీర్తి, నెంబర్ 2 బుద్ధపాలితుడు, నెంబర్ 3 సిద్ధనాగార్జునుడు, నెంబర్ 4 ద్విజనాగుడు. దీని కరెక్ట్ ఆన్సర్ ద్విజనాగుడు. ప్రమాణ సముచ్చయ గ్రంథాన్ని ఆయన రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది బౌద్ధ మతాచార్యంతో జరిగిన వాదనలో కుమారిల భట్టు పరాజయం పొంది బౌద్ధం స్వీకరించాడు. కుమారిల భట్టు అనేవాడు హిందూ మతస్థుడు. ఆయనకి ఒక బౌద్ధ మతాచార్యంతో జరిగిన వాదనలో ఓడిపోయి ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడట. మరి ఏ బౌద్ధ మతాచార్యునితో ఓడిపోయాడు అనే విషయానికి వస్తే ఇక్కడ ఆల్టర్నేటివ్స్ ఇస్తాడు. ఒకటి నెంబర్ 1 ధర్మకీర్తి, నెంబర్ 2 ద్విజనాగుడు, నెంబర్ 3 బుద్ధపాలితుడు, నెంబర్ 4 భావవివేకుడు. మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ధర్మకీర్తి. ధర్మకీర్తితో ఓడిపోయిన కుమారిల భట్టు బౌద్ధాన్ని స్వీకరించాడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది గ్రంథాల్లో నాగార్జునాచార్యుడు రచించని గ్రంథం ఏది? నాగార్జునాచార్యుడు అనేవాడు అనేక గ్రంథాలు రచించాడు. ఆయన రచించిన అనేక గ్రంథాలు మనకు తెలియజేయడంలో భాగంగా నాగార్జునాచార్యుడు ఈ క్రింది గ్రంథాన్ని రచించలేదు అన్నప్పుడు ఒకటి నెంబర్ 1 దశభూమి విభాష శాస్త్రము, నెంబర్ 2 మహాయాన వింశక, నెంబర్ 3 ప్రతుచ్చ సముత్పాద హృదయ, తర్వాత నెంబర్ 4 కరతల రత్న. దీనికి 3 గ్రంథాలు రచించాడు. 4వ గ్రంథం కరతల రత్న నాగార్జునాచార్యుడు రచించలేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది గ్రంథాల్లో బుద్ధపాలితుడు రచించని గ్రంథాలు ఏది? మరొక బౌద్ధ మత గురువైన బుద్ధపాలితుడు కూడా చాలా గ్రంథాలు రచించాడు. ఆయన రచించని క్రిందిలో బుద్ధపాలితుడు రచించని గ్రంథం ఏది అంటే ఆయన రచించని గ్రంథం ఒకటి ఏంటంటే ప్రజ్ఞాలంప శాస్త్రము, 2 ప్రజ్ఞా ప్రదీప వ్యాఖ్య, నెంబర్ 3 తర్కజ్వాల, తర్వాత నెంబర్ 4 ఆలంబన పరీక్ష. ఆయన రచించని గ్రంథం ఆలంబన పరీక్ష. మనకు అదే ఆన్సర్ అవుతుంది. క్రింది గ్రంథాల్లో ద్విజనాగుడు రచించని గ్రంథం ఏది? ద్విజనాగుడు అనేక గ్రంథాలు రచించాడు. ఆయన రచించని గ్రంథం క్రింది వాటిలో ఏది? అదేంటంటే నెంబర్ 1 న్యాయప్రవేశ, నెంబర్ 2 ప్రమాణ వార్తిక, నెంబర్ 3 హేతుచక్ర నెంబర్ 4 ప్రాజ్ఞా పారమిత పిండితార్థ. ఆయన ద్విజనాగుడు రచించని గ్రంథం ఏదంటే ప్రమాణ వార్తిక అనేది ద్విజనాగుడు రచించలేదు. మిగతా గ్రంథాలన్నీ కూడా ద్విజనాగుడే రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది బౌద్ధ మతాచార్యుడు ఏక జటారాధనను ప్రవేశపెట్టాడు. ఏక జటారాధన అనేది ఒక పద్ధతి, ఒక పూజా విధాన పద్ధతి. ఈ కింది బౌద్ధ మతాచార్యుడు ఏక జటారాధనను ప్రవేశపెట్టాడు. ఎవరంటే దీంట్లో మనకు ఆల్టర్నేటివ్స్ సిద్ధనాగార్జునుడు, నెంబర్ 2 ద్విజనాగుడు, నెంబర్ 3 భావకీర్తి, నెంబర్ 4 ధర్మకీర్తి. ఏక జటారాధనను ప్రవేశపెట్టినవాడు ఎవరంటే సిద్ధనాగార్జునుడు. సిద్ధనాగార్జునుడు ఏక జటారాధనను ప్రవేశపెట్టాడు అనేది మనం చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధంలో యోగాచారానికి మూల పురుషుడు ఎవరు అంటే దీనికి ఈ విధంగా మనకు 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. 1 ధర్మకీర్తి, 2 ఆత్రేయనాథుడు, 3 మైత్రేయనాథుడు, 4 జీనేంద్రియనాథుడు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు మైత్రేయనాథుడు. అంటే బౌద్ధ మతంలో యోగాచారం అనే ఆచారానికి మూల పురుషుడు ఎవరంటే మైత్రేయనాథుడు. ఈ విధంగా మనకు మనం చెప్పిన వివరించిన మ్యాటర్లో భాగంగా ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంది. బౌద్ధ మతానికి సంబంధించిన మిగతా అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో
వివరించడం జరుగుతుంది.